జరిగినటువంటి సంఘటన ఏంటి అసలు? నేను ఫస్ట్ మాకు ఎలక్షన్లు అయిపోయి డిసెంబర్ అయింది. డిసెంబర్ తర్వాత మాకు కంటిన్యూగా బాగానే జరుగుతుంది. మీరు కమిటీ సభ్యులా? కమిటీ మెంబర్ అండి నేను. కమిటీ మెంబర్ శ్రీదేవి 309 కార్డ్ నంబరు. కమిటీ మీటింగ్లు జరుగుతున్నాయి, నెలకు 2 అలా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ గారిని తప్పు పట్టట్లే, ఆమె తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఇలా అందరికీ ఒకటే న్యాయం. కరెక్ట్ గా ఉన్నప్పుడు వివాదం ఎక్కడ జరిగింది? అదే నేను చెప్తాను, ప్లీజ్ కరెక్ట్గా ఉండాలి. మన వాళ్ళు తన వాళ్ళు అనేది ఉండకూడదు. ఇప్పుడు షూటింగ్ అనేది ఇప్పుడు ఎవరికన్నా పనిష్మెంట్ చేస్తుంటే షూటింగ్ చేసుకుంటేనే మేము బతుకుతాం, అవునా కదా? షూటింగ్ లేకుండా ఎలా బతుకుతామండి? ఆమెకు నచ్చిన వాళ్ళకేమో వర్క్ పర్మిషన్ ఇచ్చేయమంటారు. వీళ్ళు ఆమెకు నచ్చలేదు అనుకో వర్క్ పర్మిషన్ ఇవ్వద్దు. ఇది మీకు కావాలంటే వాయిస్ రికార్డు కూడా చూపిస్తాను నేను, మొత్తం అన్ని నా దగ్గర ఉన్నాయి. కావాలనే కాదు ఫెడరేషన్ వాళ్ళకి కూడా మీరు కావాలంటే అంటే అడుక్కోవచ్చు. వాళ్ళు క్యాన్సిల్ కూడా చేశారు. విత్డ్రా లెటర్ కూడా మేము తీసుకున్నాము. రాజీనామా చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా పని చేయట్లేదు. ఇదొకటి ఇంకోటి ఏంది సీరియస్గా నిజంగా చెప్పాలంటే జనరల్ సెక్రటరీకి ఈమెకి పర్సనల్ ఇష్యూ ఉంది, అర్థమైంది. ఆ కక్ష ఇక్కడ చూపిస్తున్నారు. ఇదే జనరల్ సెక్రటరీ ఒకప్పుడు జానీ మాస్టర్ కేసులో ఉన్నప్పుడు సపోర్ట్గా తిరిగాడు, అది మీకు తెలుసో తెలియదు, చూసే ఉంటారు. ఆయన మేనేజరు పర్సనల్గా మొత్తం ఆయన కేసు వివరాలు కానీ ఎక్కడికి వెళ్ళినా, జైలుకి వెళ్ళినా, స్టేషన్కి వెళ్ళినా మొత్తం తిరిగి సపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఎలా తీస్తున్నారు? ఇప్పుడు ఏంటి ఏదో ఇష్యూ వచ్చింది, వాళ్ళు పర్సనల్గా ఏదో అన్నాడు అంటండి, అది మనకి బయట పెట్టొచ్చో పెట్టకూడదో నాకు తెలియదు. పర్సనల్ ఇష్యూ వచ్చింది, ఆమె ఆ గర్జతో ఈయన మీద ఇది కక్ష కట్టడం జరిగింది. ఓకే, జరిగింది, బాగానే ఉంది. మాకు అకౌంట్స్ గురించి అకౌంట్స్ గురించి తప్పులు చేస్తుంటే దాని గురించి మేము మాట్లాడమంటే పర్సనల్ ఇష్యూ గురించి మేము ఎలా మాట్లాడతాం? అది బయట కదా తెలుసుకోవాలి, అవునా కదా? చెప్పండి. బయట విషయం బయట తెలుసు. ఇప్పుడు వీళ్ళ కేసు అయితే ఎలా బయటకి కోర్టుకి ఎలా వెళ్ళిపోయిందో, ఇది కూడా పర్సనల్గా తిట్టుకున్నది ఆఫీస్లో ఎలా తీస్తారు? అడిగేసి మేము మాట్లాడాం, అది ఆమెకు నచ్చట్లేదు. ఎవరితో మాట్లాడారు? సుమలత గారితో మాట్లాడారు. సుమలత గారితో అది తెలుసో తెలియక మాట్లాడినట్టున్నారండి. మీరు బయట చూసుకుని ఇష్యూ ఎంత దూరమైనా వెళ్ళండి, కాదండి. ఆయన మాట్లాడేది తప్పే, మేము కాదనలేదు. ఇక్కడ పర్సనల్ ఇష్యూలో అకౌంట్స్ ఎవరైతే సతీష్ అనే అతను ఉన్నాడు చూసారా, మేము కలిసి పని చేయాలండి, మేము కలిసి పని చేయాలి. ఇప్పుడు ఫెడరేషన్ లో ఎంత మంది సభ్యులు ఉంటారు మెంబర్స్? అందులో ఎంత మంది చేశారు రాజీనామా? 17 మెంబర్స్ ఉన్నాము, 10 మంది రాజీనామాలు చేశారు. ఓకేనా? 10 మంది రాజీనామాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏకపక్షంగా మేము ఆమె చేసింది ఇప్పుడు అకౌంట్స్ తీయాలంటే వెనకాల ఎక్కడో 22 నుంచి తీయాలంటే ఎక్కడి నుంచైనా తీయాలి. కరెక్ట్గా ప్రాపర్ బిల్స్ ఉంటే ఎవరినైనా శిక్షించాలి, ప్రాపర్గా బిల్ ఉంటే ఎవరినైనా శిక్షించాలి, కాదనలేదు. అవునా? వాళ్ళు ప్రూఫ్స్ తో సహా బయటికి వచ్చేవన్నీ కూడా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళే కావాలనే రాజీనామా చేశారు అంటూ మాట్లాడడం జరుగుతుంది. దానికి మీ సమాధానం ఏంటి? రాజీనామాలు చేసిన తర్వాత విత్డ్రా తీసుకోరా అండి? తీసుకుంటారా తీసుకోరా? విత్డ్రా తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కదా. మేము విత్డ్రా కూడా తీసుకున్నాము. వాళ్ళు అసలు ఇది ఓకే కూడా చేయలేదు, రాజీనామా మాది. వాళ్ళే చెప్పారు ఇది కరెక్ట్ కాదనేసి తప్పు పక్కన పెట్టమ్మా, సర్ది మాట్లాడదాం, సర్ది చెప్తామని వాళ్ళే మాట్లాడారు. ఇప్పుడు ఇందులో 17 మెంబర్స్ ఉంటే 17 మెంబర్స్ లో 10 మెంబర్స్ కూడా రాజీనామా చేయడం జరిగింది. ప్రధాన కారణం ఏంటి అసలు? ఆమె పైన ఉన్నటువంటి అంటే సుమలత గారి పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటి? ప్రధాన ఆరోపణ ఏం లేదండి, ఏకపక్ష నిర్ణయాలు. మమ్మల్ని ఏంటంటే మేము ఆమెకు చెప్పింది నచ్చట్లేదు, వాళ్ళు చెప్పింది మాకు నచ్చట్లేదు ఎంత మీన్స్ చేస్తే మేము అందరికీ పనిష్మెంట్ చేయండి, తప్పులు చేసిన వాళ్ళందరినీ బయటకు లాగండి, మేము అందరూ వస్తాం, మేము కూడా సపోర్ట్. ఇప్పుడు శ్రీనివాస్ అనే అతను వీళ్ళకి పర్సనల్ ఏదో ఈగో ఉంది, అదొక్కటే తీయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది దానివల్ల కాదు కదా. ఇప్పుడు సతీష్ అనే అతను బిల్లులు శ్రీనివాస్ మీద ఎలా చూపిస్తున్నారు? బిల్లులు అన్ని సతీష్వే ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసి చేసేందుకు ప్రూఫ్ ఏంది మనకి? తీయండి, మేము అదే అంటున్నాం, మొత్తం అందరూ తీయండి. 10 మంది తప్పులు, ఇన్ఛార్జ్లు అందరూ తప్పులు, ఇన్ఛార్జ్ అందరూ ఎందుకు తీయట్లేదు? అందరూ తీయాలి కదా, తీసి బయట పెట్టండి. నేను సపోర్ట్ చేయకపోతే నేను కార్డు రిజైన్ చేసిపోతా, అవునా కదా? చెప్పండి. వాళ్ళిద్దరికి మధ్యన పర్సనల్ ఇష్యూస్ ఉంటే గనక, అంటే ఏవైనా వివాదాలు ఉంటే గనక మీ 17 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ ఎలా వాళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బందులు అంటే ఇప్పుడు మేము రాజీనామా చేసిన అది ఒక్కటి మిస్టేక్ తప్పితే ఇంక వేరేది ఏమి లేదండి. మమ్మల్ని ఎందుకు తీయడు? మేము